So what's up beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. So ఈ రోజు vlog ఏంటి అంటే మనమైతే NS200లో ఫ్లాషర్ ఇన్స్టాల్ చేయబోతున్నాము. సో NS200 ఎవరిలో తెలుసు కదా, సో చిరణ్ గాంధీ. సో వన్ బండ్లో ఇప్పుడు ఫ్లాషర్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాము. అండ్ మనమైతే ఏం ఫ్లాషర్ ఇన్స్టాల్ చేస్తున్నామంటే మోగ్జీది. సో చాలామందికి తెలిసే ఉంటుంది, చాలా రెగ్యులర్ ప్రోడక్ట్ అన్నమాట. ఈ ఫ్లాషెస్లో చాలామంది యూజ్ చేసేవి మోగ్జీ, లేకపోతే ఇంకా కొన్ని నార్మల్ 150-200 రూపీస్ ఫ్లాషెస్ ఉంటాయి కదా. సో అవే మనం ఇప్పుడు ఇందులో ఇన్స్టాల్ చేయబోతున్నాము. దీనికి కూడా ఫ్లాష్ ఎక్స్ ఉంటుంది, కాకపోతే ఫ్లాష్ ఎక్స్ కొంచెం కాస్ట్ అన్నమాట, లైక్ 800 రూపీస్ కాస్ట్ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి వీఆర్ గోయింగ్ విత్ దిస్. ఎందుకంటే నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాను కదా, దీని పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది కాబట్టి సో నేను కూడా ఇదే సజెస్ట్ చేస్తున్నా. సో చలో ఇప్పుడైతే ఇందులో ఇన్స్టాల్ చేయాలంటే మనం హెడ్లైట్ మొత్తం ఇప్పాలి. లైక్ ఇక్కడ 4 బోల్స్ ఉంటాయి అన్నమాట ఎల్లంకి ఇవి. సో ఇటు రెండు అటు రెండు ఇప్పేస్తే మనకి హెడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అండ్ తర్వాత కింద లోపల మనం వైరింగ్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో చలో మనం దీనికి స్విచెస్ కూడా తీసుకొచ్చినాం అనమాట. సో కనిపిస్తుంది కదా, ఈ స్విచ్ అయితే యూజ్ చేస్తున్నాం దీనికి. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోద్ది కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చలో లెట్స్ ఇన్స్టాల్ దిస్. ఇంకా అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో చలో లెట్స్ స్టార్ట్ దిస్. సో ఫైనల్లీ మనమైతే దీన్ని రిమూవ్ చేసినాము. అండ్ ఇప్పుడు ఇందులో మనం మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది ఇండికేటర్ వైరింగ్ అన్నమాట. సో ఇండికేటర్ వైరింగ్ ఎక్కడికి వస్తుంది అండ్ దానికి మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇది మన ఫ్లాషర్ని. సో చూడలేదు ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను. సో నార్మల్గా మీరు లాస్ట్ టైం మన బ్లాగ్లో చూసే ఉంటారు, నా బైక్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కదా ఫ్లాషర్. అండ్ అంటే నార్మల్ ఫ్లాషర్ ఫ్లాషెస్ కూడా ఇన్స్టాల్ చేసినాము. సో సేమ్ ఆ వీడియోలో అదే చెప్పిన. ఇందులో మనకి ఏంటి అంటే 2 వైర్స్ వచ్చేసి ఇవి రెండు మనకు ఇండికేటర్స్ పాజిటివ్కి పోతాయి. అండ్ ఇంకొక రెడ్ వైర్ ఏదైతే ఉందో దీనికి మనం పవర్ ఇవ్వాలన్నమాట. సో మేబీ మనం దీన్నే స్విచ్గా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఎర్త్ వైర్ని కూడా స్విచ్గా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు బ్లాక్ ఏదైతే ఉందో ఇది నెగిటివ్. ఇది నెగిటివ్ మనం బైక్లో ఎక్కడైనా ఇప్పుడు మెటల్ పార్ట్స్ ఎక్కడ ఉన్నా కూడా దానికి మనం ఇచ్చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే బైక్లో మొత్తం ఎక్కడైనా ఎర్త్ ఉంటుంది, లైక్ నెగిటివ్ పవర్ వస్తూనే ఉంటుంది బైక్లో. సో చలో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఎన్ఎస్లో అయితే హెడ్లైట్లో మనకి ఇగో ఇక్కడ ఉంటాయన్నమాట, ఈ క్లాంప్ లైక్ క్లిప్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఇదే మన ఇండికేటర్ క్లిప్స్, ఇదొకటి అండ్ ఇదొకటి. సో ఇందులో మీకు మెయిన్ పవర్ ఏది అండ్ నెగిటివ్ ఏదో చూసుకొని కరెక్ట్గా ఇచ్చేసుకోవాలన్నమాట, లేదంటే సర్క్యూట్ అయిపోద్ది, లైక్ ఇది మొత్తం ఫెయిల్ అయిపోద్ది అన్నమాట, షార్ట్ సర్క్యూట్ అయిపోద్ది. సో చూసుకుంటే ఇచ్చుకోవాలి. మిక్సీ ఇలా పాజిటివ్ ఏది నెగిటివ్ ఇది బ్రో, పాజిటివ్ అవన్నీ తెలిసి నువ్వు నన్ను అడుగుతున్నావు. నార్మల్గా ఇప్పుడు మీకు ఇక్కడ ఇండికేటర్ వైరింగ్ కనిపిస్తుంది కదా. సో ఈ ప్లగ్లో మనకి బ్లాక్ అండ్ ఎల్లో ఒకటి, యాష్ ఒకటి ఉన్నది. అండ్ ఇంకో దాంట్లో వచ్చేసి మనకు గ్రీన్ బ్లాక్ ఎల్లో ఉంది. సో బేసికలీ ఇందులో మనకి యాష్ కలర్, గ్రీన్ కలర్ అనేది పాజిటివ్ అన్నమాట, అండ్ బ్లాక్ ఎల్లో అనేది నెగిటివ్ అన్నమాట. సో ఇప్పుడైతే మనం ఈ ఎల్లోది మనకు పాజిటివ్ దానికి ఇచ్చుకోవాలి కాబట్టి ఇండికేటర్స్ దానిలో. సో ఇప్పుడు యాష్కి ఇస్తా అండ్ గ్రీన్కి ఇస్తా అన్నమాట. అండ్ బ్లాక్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ బైక్లో ఏ పార్ట్కైనా కానీ ఒక స్క్రూకో లేకపోతే ఇందులోనే బ్లాక్ వైరింగ్ ఉంది కదా, సో అందులో దీన్ని పెట్టేస్తే మనకు ఎర్త్ కూడా వచ్చేసాయి అన్నమాట. సో చలో దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాము. సో చూడండి ఎట్లా ఇన్స్టాల్ చేస్తున్నాను. వీడియో ఆఫ్ అయ్యింది. సో రైట్ నౌ అయితే ఫైనల్గా పవర్ అయితే ఇచ్చేసుకున్నాం అన్నమాట. నార్మల్గా ఇక్కడ మనకి ఇగ్నిషన్ ఉంటుంది అన్నమాట. బేసికల్గా దీన్ని ఇగ్నిషన్ ప్లగ్ అంటారు. సో ఇందులో మనకి బ్రౌన్ అండ్ వైట్ వైరింగ్ వస్తుంది. సో బ్రౌన్ వైరింగ్లో మనం పవర్కి ఇచ్చేసుకొని స్విచ్ పెట్టుకున్నాము. ఇంకొక వైర్ వచ్చేసి మనకి ఫ్లాషర్కి ఇన్స్టాల్ అయిపోద్ది అన్నమాట. సో చలో ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇందులో మనకి ఎన్ని ప్యాటర్న్స్ వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అండ్ ప్యాటర్న్స్ ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయో చూసుకున్నాము. అండ్ నా బైక్లో కూడా సేమ్ ఇలాంటి 150 ఫ్లాషరే కదా. సో నాకు తెలిసి ఇందులో 16 ప్యాటర్న్స్ వస్తాయి అనుకుంటా మేబీ. సో చూసాం ఇన్స్టాలింగ్ అయితే మొత్తం ఇప్పుడు పెట్టేసి వైరింగ్ అంతా క్లోజ్ చేసుకొని ఆ తర్వాత లెట్స్ చెక్ ద లైటింగ్ అన్నమాట ఇండికేటర్ది. అండ్ మీకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను అన్నమాట, నార్మల్గా వైరింగ్ ఎట్లా ఇచ్చినా ఏంటి అని చెప్పేసి అని. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, బేసిక్గా మనకి ఇండికేటర్ వైర్స్ వచ్చేసి ఇవి 2 ఉంటాయి అన్నమాట. సో ఈ 2 ఇండికేటర్ వైర్లో మనకు ఫ్లాషర్ నుంచి వచ్చిన 2 పాజిటివ్ వైర్స్, లైక్ ఎల్లో వైర్ ఉంటుంది ఇండికేటర్కి ఇవ్వాల్సింది. సో ఇది వచ్చేసి మనం గ్రీన్ కలర్ దానికన్నా యాష్ కలర్ దానికి ఇచ్చినాం అనమాట. ఈ బ్లాక్ అండ్ ఎల్లో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, దే ఆర్ నెగిటివ్, మనకు దాంతో సంబంధం లేదు. సో గ్రీన్ దాంట్లో ఎల్లో వైర్ ఒకటి అండ్ యాష్ దాంట్లో ఎల్లో వైర్ ఒకటి పెట్టేసిన. అండ్ ఇంకోటి మనకు నెగిటివ్ వస్తుంది కదా ఫ్లాషర్ది. సో ఆ ఫ్లాషర్ నెగిటివ్ కూడా నార్మల్గా ఒక ఇందులోనే ఇచ్చేసిన అనమాట. సో కనిపిస్తుంది కదా, ఇందులో బ్లాక్ దానికి ఇచ్చేసిన, సో దట్ మనకి ఎర్త్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇక మెయిన్ పవర్ అయితే మనం స్విచ్ తీసుకొని స్విచ్ పెట్టేసి ఇగ్నిషన్కి ఇచ్చేసుకున్నాం అన్నమాట. సో బేసికల్గా ఇది వైరింగ్ అన్నట్టు. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఇందులో
పెట్టాలన్నమాట, కరెక్ట్ ఫిక్స్ చేయాలి ప్లేస్ని. లేదు అంటే నార్మల్గా రన్నింగ్లో ఉన్నప్పుడు హెడ్లైట్ నార్మల్గా ఇప్పుడు బంప్స్ వచ్చినప్పుడు లేదా ఎగిరేసినప్పుడు టప్ 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 అని ఇన్పాసమల సౌండ్ వస్తుంది. సో అందుకోసమే దీనికి కూడా ఇందులో మంచిగా ఇన్స్టాల్ చేసి ఫ్లాష్ టేప్ వేయాలన్నమాట. సో లెట్స్ సీ. సో ఫైనల్గా ఫ్లాష్ అయితే ఇన్స్టాల్ చేసినాము. అండ్ ఇప్పుడు మీకు లైటింగ్ చూపిస్తాను. నార్మల్గా దానిలో ఎన్ని ప్యాటర్న్స్ వస్తున్నాయి అండ్ దాని ప్యాటర్న్స్ లైక్ లైటింగ్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి అని. అండ్ మోర్ ఓవర్ ఇది NS200 BS6 లైక్ 2 years బ్యాక్ బండి. సో అందులో మనకి మొత్తం బల్బే వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ LEDs వస్తున్నాయి, అది వేరే మోడల్లో వస్తుంది. బట్ అవి కూడా మనం ఇన్స్టాల్ చేసుకుందాం ఇందులో. లైక్ ఇండికేటర్స్ కూడా చేంజ్ చేపిస్తాం త్వరలో. ఫస్ట్ అయితే మీకు లైటింగ్ చూపిస్తా అండ్ చలో చూడండి. సో చలో ఫస్ట్ ప్యాటర్న్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ ఇదొక ప్యాటర్న్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, నెక్స్ట్ 7, నెక్స్ట్ 8, నెక్స్ట్ 9, నెక్స్ట్ 10, నెక్స్ట్ 11, నెక్స్ట్ 12 సీరియస్లీ 12. ఓకే, నెక్స్ట్ 12, నెక్స్ట్ బ్రో ఏంది వస్తలేదు. 13 ఇది, నెక్స్ట్ 14, 15, 16, 17. సో చలో చూసిల్లు కదా ఈ విధంగా ఉంది అన్నమాట ప్యాటర్న్స్ అయితే. నాట్ బ్యాడ్. ఇందులో ఆల్మోస్ట్ ఒక 14 ప్యాటర్న్స్ 13 ప్యాటర్న్స్ ఉన్నాయి. కాకపోతే క్రేజీ వచ్చింది బ్రో. అది బల్బ్ కనిపిస్తుంది కదా. సో బేసికల్గా ఈ బల్బ్ అవ్వడం వల్ల ఒకటి ప్రాబ్లం అవుతుంది. సో క్లారిటీగా చూడండి మీరు, మీకు క్లారిటీగా కనిపిస్తుంది ఇందులో. సో బల్బ్ అనేది అట్లా కొట్టుకుంటుంది అన్నమాట. అదే ఇప్పుడు అందులో LED అయ్యి ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు, కానీ LED కాదు కదా. సో అందుకోసమే మనకు ఆ ప్రాబ్లం వస్తుంది. సో చలో అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మనం 100-350కి అయితే ఫ్లాషర్ అండ్ ఫాగ్ లైట్స్ కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాను అనమాట. సో 2 అందులో ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తాము, కాకపోతే రేపు ఇన్స్టాల్ చేస్తామన్నమాట. ఇది చేయడానికి చాలా టైం పట్టింది. యాక్చువల్గా దీని ఫ్రంట్ హెడ్ లైట్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసి ఫిట్ చేయాలంటే పెద్ద టార్చర్ తెలుసా. సో మొత్తానికి అయితే అది ఇన్స్టాల్ చేసినాం, అయిపోయింది. సో చలో ఇంకా వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. సో చలో బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.